హాయ్ అండి, ఈరోజు మనం మడత కాజా చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, డాల్డా, వంట సోడా, షుగర్, ఇలాచి, డీప్ ఫ్రై ఆయిల్. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? వచ్చేసేయండి వీడియోలోకి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 200 గ్రామ్స్ మైదా పిండి వేసి జల్లించుకోవాలి. అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. డాల్డాని వేడి చేసి చల్లార్చుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ మైదా పిండిలో వేసి కలుపుకోవాలి. అది చపాతీ ముద్దలాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. అంతలోపు మనం సిరప్ తయారు చేసుకుందాం, షుగర్ సిరప్. ఈ వీడియోలో చూపించిన విధంగా షుగర్ని మనం సేమ్ క్వాంటిటీలో 200 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. నేను బాగా వాటర్ కొంచెం వేసి బాగా మరిగించాను. ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం చెక్ చేశాను. చేతికి అతుక్కున్నంత కొంచెం థిక్నెస్ వచ్చాక తీసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మనం పిండిని చపాతీ లాగా మొత్తం చేసుకొని రోల్ చేసుకొని కట్ చేసుకున్నాను. తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసి ఈ షుగర్ పాకంలో వేసేసాను. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. చిట్టి చిట్టి మడత కాజాలు చాలా జ్యూసీగా చాలా బాగున్నాయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.